హలో అండి, ఈరోజు మనము ఎగ్ పులుసు చేస్తున్నాము. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ అపర్ణ అని తను అడిగారనమాట. సో ఈ వీడియో తన కోసము, బట్ మీరు కూడా చూసి కంపల్సరీగా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో ఎగ్ పులుసుకి చాలా సింపుల్ అండి. ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను, బాయిల్ చేసి ఇట్లా తొక్కు తీసేసాను. ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ముఖ్యమైన పులుసు కాబట్టి మెంతులు వేస్తాం మేము కొద్దిగా. సో మెంతుల్ని కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టాను, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్. దీనికి మన మామూలు కారము, ఉప్పు అంతే. ఇవే ఇంగ్రీడియంట్స్. కొత్తిమీర వేయట్లేదు, సో కరివేపాకు మస్ట్గా పెట్టుకున్నాను. సో ఇంతే. ఇది ఇప్పుడు ప్రొసీజర్ ఎలాగా చేద్దామో చూపిస్తాను. జస్ట్ చిన్న పోపు అండి, పెద్ద పోపు, మస్ట్ పోపు ఏం కాదు, బట్ బాగుంటుంది అంతే. జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొద్దిగా ఫ్లాటర్ అయిన తర్వాత, ఎప్పుడు చెప్పా కదా, ఎప్పుడు పోపు వేసినా అది కొద్దిగా స్ప్లిట్ అంటే అది పొంగాలన్నమాట. పొంగడము, స్ప్లిట్ అయితే మీకు ఆ పోపు వాసన దిగుతుంది. ఓకే, అది ఊరికే నామకే వేస్తే అవి చేదు ఉండిపోతాయి అన్నమాట. పులుసులు చేసేటప్పుడు ఎప్పుడు కొద్దిగా ఆవాలు పోపులో వేసుకోవడం బాగుంటుంది. ఆవ పిండి లాగా వస్తుంది. ఆవాలు వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. చింతపండు వేసే వాటిల్లో ఏమన్నా వాటర్ వేసాం కదా, సో అది కొద్దిగా మనం సోప్ చేసిన మెంతులు మొత్తం ఒక్కసారి అది అంతా దగ్గరికి అయిపోయేదాక మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్ది కరివేపాకు వేస్తున్నానండి. సో ఎందుకంటే ఆనియన్ మనకు ఆయిల్ తుల్లిపోకుండా మూత పెట్టేస్తాను. సో ఇప్పుడు దీంట్లో ఈ మన ఉల్లిపాయలు మొత్తం వేసేయట్లేదు. సో బాగానే మీరు మెంతులు కూడా చూసారా, మంచి పొంగాయి కదా. వాటర్లో నానబెట్టాము, తర్వాత నూనెలో వేసేటప్పటికి మంచి పొంగు వచ్చింది. కరివేపాకు కూడా వేగిపోయింది. సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసాము. ఈ ఆనియన్స్ మరీ బ్రౌనిష్గా రావక్కర్లేదు. ఓకే, బ్రౌనిష్ అవ్వక్కర్లేదు, కానీ మంచిగా సాఫ్ట్గా మెత్తగా అవ్వాలన్నమాట. సో కొద్దిగా టైం పడుతుంది. నిన్న కూడా చెప్పా కదా, నేను ఎప్పుడు పచ్చిమిరపకాయలు ముందు వేగిను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేగిపోతే బాగుండవు, అది కూరలో ఉడికితేనే బాగుంటాయి అన్నమాట. సో ఆనియన్స్ కొద్దిగా వేడెక్కి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ముందు పచ్చిమిరపకాయలు వేస్తామనుకోండి, ఇట్లాగా ఫ్రై లాగా అయిపోయి పాపడ్స్ లాగా అయిపోతాయి అన్నమాట. దీనిపైన వేస్తే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఓకే, సో ఆనియన్స్, ఇన్ని ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్క స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ వస్తుంది, వాటర్ వస్తుంది, ఉడుకుతుంది అనమాట. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం. చూసుకోండి మళ్ళీ, అంటే మీకు కాలిక్యులేషన్ తప్పు అవుతుంది అంటే మానేయండి. పసుపు వేసుకున్నా పర్వాలేదు, కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు. నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఉప్పే వేసుకుంటున్నాను. సో ఇది ఇంకా దగ్గరికి అవ్వాలి, ఉడకాలి. ఫ్రై కాదు, ఇది ఫ్రై అవ్వకూడదు, ఉడకాలన్నమాట. ఆనియన్స్ మంచిగా అంటే ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట. అలా వస్తే మనం కూర తినేటప్పుడు కూడా బాగుంటుంది. క్రిస్పీగా అవసరం లేదు, చింతపండు పులుపు అంతా వేస్తాం కాబట్టి. ఓకే, ఇంకా దీన్ని మూత పెట్టేసి వదిలేస్తా. ఇది మళ్ళీ అయిన తర్వాత చూపిస్తా. మంచి ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి, ఇది మాడే అనుకోండి, బట్ సో దీంట్లో కొన్ని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తాం. ఇది కూడా కొద్దిగా వేగితే మన పచ్చిమిరపకాయల కారం కూడా వస్తుంది. ఇలా ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు ఏమంటే మీరు అంటే తినే వాళ్ళు ఏమైనా ఉంటే తినొచ్చు, వేగిపోతే అది అంత బాగుండదు. ఇప్పుడు ఈ పులుసులో మగ్గుతాయి, బాగుంటాయి కాబట్టి లేట్గా వేస్తాను అన్నమాట. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేసుకున్నానండి ఇంట్లోనే. సో అదొక
ఎగ్ పులుసు కాబట్టి ఇంత వేసాను. ఓకే, ఇది కూడా నూనెలో బాగా మగ్గిపోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్ని ఏమంటారు స్మెల్ పచ్చివాసన పోయే వరకు వేయిస్తాను. ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోతే అప్పుడు మనము ఎగ్స్ వేసుకొని చింతపండుని పులుపు వేసుకోవచ్చు. కొంతమందికి ఎగ్స్ని ఫ్రై చేస్తే నచ్చుతుందండి చాలామందికి. మీరు కూడా ఫ్రై చేసుకోవచ్చు. నాకు పిల్లలు అంతగా ఎగ్స్ ఫ్రై చేస్తే తినరు, అంటే ఆ స్కిన్ వస్తే వాళ్ళకి నచ్చదు అనమాట. అందుకని నేను వేయట్లేదు. ఒకవేళ యాక్చువల్గా అయితే మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనము ఈ ఎగ్స్ని ఈ లోపల ఇది ఫ్రై అయ్యే లోపు ఇట్లా చిన్నగా ఫోర్క్తో చిన్న ఘాట్లు అంతే, ఎందుకంటే లోపలికి వెళ్తుంది, లేకపోతే ఎగ్ చప్పగా ఉంటుంది కదా. మీరు జస్ట్ ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఎగ్లోకి కూడా మనకి కర్రీ అంతా లోపలికి వెళ్తుంది అనమాట. చూసారు కదా, దీనికి చిన్న ఘాట్లు. ఇప్పుడు కొద్దిగా వేయించినట్టు ఇట్లా వేసుకుంటే చిన్నగా ఏమన్నా వేగాలి అనుకుంటే కొద్దిగా దానికి వేగుతాయి అన్నమాట. మీరు విడిగా వేయించేసి పెట్టుకుంటే మంచిగా స్కిన్ బాగా రావాలి, మాకు బాగుండాలంటే మంచిగా ముందు ఉల్లిపాయలు వేయక ముందే ఒకసారి ఎగ్స్ని ఇలా వేయించేసుకొని అప్పుడు మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు. ఓకే, అదొక విధానము. ఇలాగైతే కొద్దిగా ఆ స్కిన్ రాదు. అలా అలవాటు అయిపోయింది ఇంకా ఎగ్స్ అలా తినడం పిల్లలకి, దానివల్ల వాళ్ళకి వేయిస్తే నచ్చదు అన్నమాట. సో ఇప్పుడు ఉంచితే ఒక నిమిషం ఇట్లా మూత పెట్టేసి కూడా వదిలేయండి, అది ఆ నూనెలో ఎగ్ వేగుతుంది. ఒక నిమిషం ఆపుదాము. ఈ లోపు నేను చింతపండు పల్ప్ తీసుకుంటా. ఒక్క నిమిషం పెట్టానండి, మూత పెట్టాను. ఓకే, సో ఇది ఒక జస్ట్ ఏదన్నట్టు. ఓకే, చింతపండు పల్ప్ తీసి పెట్టుకున్నాను. ఎప్పుడన్నా కానీ చింతపండు ఏదన్నా దాంట్లో మీరు వేసేటప్పుడు చింతపండు పల్ప్ వేసిన తర్వాత స్పూన్ పెట్టకూడదు. అంటిల్ అది ఇట్లా తెగలు మరిగే వరకు స్పూన్ పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, దీనికి సరిపడా కారం వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు పులుసుకి కూరకి సరిపడా సాల్ట్. ఇక్కడ మళ్ళీ నేను పసుపు కారం వాడుతున్నానండి. ఒకవేళ మీకు పసుపు కారం చేతిలో హ్యాండీగా లేకపోతే, అది మీ దగ్గర పసుపు కారం ఇన్ ద సెన్స్ ఆఫ్ మసాలా కారం లేకపోతే మీ ఎర్రకారం వేసి 1 స్పూన్ ఎర్రకారము, 1/2 స్పూన్ ధనియాలు, 1/4 స్పూను జీలకర్ర పొడి వేసుకుంటే కొద్ది పసుపు వేస్తే మీకు అది మసాలా కారం అయిపోతుంది అన్నమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం కదపకుండా అట్లే మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే అప్పుడు ఆ పసుపు, ఆ కారము, చింతపండు అన్నీ కలిపి బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా పెట్టేసి నేను మళ్ళీ పులుసు దగ్గరికి అయినా చూపిస్తాను. ఓకే అండి, చూద్దాం. చూసారా, ఇప్పుడు చింతపండు అంతా మగ్గిపోయింది, పులుసు కూడా దగ్గరగా అయింది. ఇంతే. వీలైతే కొద్దిగా ఉప్పు కారం చూసుకోండి ఈ టైంలో. నేను మ్యాక్సిమం నాకు సరిపోతుంది, నేను నాన్ వెజ్ తిన్నాను, సో అందుకే నేను చూసుకోను. ఇన్ కేస్ మీకు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా వేయాలనుకుంటే వేసుకోవాలి. ఇంతే అండి, ఎగ్ పులుసు రెడీ. ఎగ్ ఆనియన్ పులుసు రెడీ. సో నేను ఎక్కువ టమాటోలు వేయటానికి ఇష్టపడినని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్ పులుసు. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్,
మీ ఇంట్లో కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.